పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నాతో పాటు ఈరోజు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మర్రెడ్డి రంగారెడ్డి గారు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, అధికార ప్రతినిధి చుట్టం వెంకటరమణ గారు, మరొక అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు, అలాగే నూకా కిరణ్ యాదవ్ గారు, జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రవి గారు, అలాగే నిజాముద్దీన్ గారు, అందరూ కూడా గతంలో అధికారంలో రాకం కింద దామోదర వేలి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో ఎన్నికల కంటే ముందు ఇదే మీడియా బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు ఇదే గాంధీ భవన్ వేదికగా రోజు ప్రెస్ మీట్లు, ఆ రోజు పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారం వీళ్ళందరూ కూడా స్పోక్స్ పర్సన్స్ ఇక్కడ రెగ్యులర్గా డ్యూటీలు వేసుకొని, మరి అంటే ఒక 15 మంది ఉంటే రోజు 3-4 కంపల్సరీ అందుబాటులో ఉండేటట్టు మీడియాకు, ఎట్టి పరిస్థితుల్లో మీడియాకు ఆ రోజు ఏ అంశం ఉన్నా ఆ అంశాన్ని అడ్రస్ చేసే విధంగా ఒక సిస్టమ్ని ఆ రోజు బిల్డప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఇప్పుడు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్లో మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీ చైర్మన్గా నాకు ఇచ్చిన తర్వాత, పార్లమెంట్ ఉండడం వల్ల నేను గాంధీ భవన్ రాలేకపోయినా, తర్వాత ఒక చిన్న కుటుంబంలో ఒక మ్యారేజ్ ఉండడం వల్ల అమెరికాకు పోవాల్సి వచ్చింది. అందుకే నిన్ననే తిరిగి వచ్చిన తర్వాత ఈరోజే సోషల్ మీడియా నవీన్ బెట్టం గారు ఈరోజు సోషల్ మీడియా చైర్మన్గా ఈరోజు బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి వారిని కలిసి, ఎందుకంటే సోషల్ మీడియా చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చినాక నిన్న రాత్రి కూడా మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి డిసిసి ప్రెసిడెంట్, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పక్క పార్టీల మాదిరిగా కిరాయికి తెచ్చుకొని సోషల్ మీడియా నడపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసి, ఎందుకంటే ఎమ్మెల్యే మల్లెడ్డి రంగన్న ఒకటి పక్కనే ఉండు, మనకున్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎంపీలు, కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు, 33 మంది జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వారు, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్ ఎంతమంది అవుతారు? 200 పైచిలకు కార్యవర్గం. ప్రతి ఒక్కరు కనుక మీడియాను అడ్రస్ చేయాలి. ప్రతిరోజు ఏదైతే ప్రతిపక్షాలు దారుణమైనటువంటి అబద్ధాలతో దాడి చేసినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే ఈరోజు ఏ కిరాయి ముఠ అవసరం లేదు, ఏ స్క్రైబులు సబ్బులు అవసరం లేదు మనకు. ఎందుకంటే దండుకున్న పైసలు దండిగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి ఇష్టానుసారంగా హైర్ చేసుకొని మరీ సోషల్ మీడియా నడుపుతూ, ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదని కోరుకుంటున్నాం. మనమందరం తలుచుకుంటే నేను చెప్పినటువంటి పోస్ట్లో ఉన్న ప్రతి వారు రోజు పొద్దున్న లేస్తే 1 గంట స్పేర్ చేస్తే, వారు స్పేర్ చేయడమే కాకుండా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కనుక రీట్వీట్లు, రీపోస్ట్లు, మనం మాట్లాడేది కింద గ్రామ స్థాయిలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టయితే, ఇప్పుడు మొన్ననే మీరు చూసారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో 35,680 బిఎల్ఏ ఏజెంట్లను మనం ఈరోజు పనిలో పెట్టాం. ఏది ఈ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపించడం కానీ, ఓటర్ల సవరణలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కనుక మనం ప్రతి బూత్కి ఒక్క సోషల్ మీడియా వారియర్, అంటే అందరు సోషల్ మీడియా వారియర్స్ వీడియోలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే కంటెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఇలాంటి పెద్ద మనుషులు అంటే మంత్రులు, వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఆ కంటెంట్ ని షేర్ చేస్తే చాలా ఊర్లలోకి వెళ్ళిపోతాయి ఆ బూత్లలో. కాబట్టి ఈ ఇంక్లూజివ్నెస్ అంటే సోషల్ మీడియా అనేది ఇంక్లూజివ్ గా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నవీన్ పెట్టం గారు ఈరోజు ఇన్ఛార్జ్ గా తీసుకొని వారు అలాగే మళ్ళీ స్పోక్స్ పర్సన్స్ ని కూడా క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు ఈ మధ్యనే స్పోక్స్ పర్సన్స్ విషయంలో కూడా ఇక్కడ ట్రైనింగ్ జరిగింది, ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఏఐసిసి నుంచి వచ్చి వాళ్ళ లిస్టులు కూడా తెప్పించుకొని ఎవరైతే వాస్తవంగా ఈరోజు నేను ఒక పిలుపునిస్తున్నా, మీరంతలా మీ మొబైల్ ఫోనే మీ ఆయుధము. మీ మొబైల్ ఫోన్లో మీరు మాట్లాడేదే వాస్తవము నమ్మి మీరు కనుక ప్రజల మధ్యకి పంపించి వాస్తవాలు తెలియజేస్తే మీరే నాయకులు అవుతారు. ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సింబల్ అయితే 100 రోజుల ముందు వచ్చినటువంటి విజిల్ సింబల్ ని మీరు ఒకసారి చూసినట్టయితే తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రులకి ఇంపార్టెన్స్ ఇస్తాం. గుజరాత్ ముఖ్యమంత్రి ఏదైతే వికసిత్ వైబ్రెంట్ గుజరాత్ కోసము కెనడాకు యుఎస్కి పోతే ఆయనకు పర్మిషన్ ఇచ్చిర్రు, ఆయన పోయి అందరినీ కలుస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమడిగిర్రు, ఈరోజు భారతదేశంలో నువ్వు 30 ట్రిలియన్ ఎకనామీకి మేము 3 ట్రిలియన్ ఎకనామిక్ కాంట్రిబ్యూట్ చేస్తాము అని, నేను విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి, మంచి నాణ్యతమైన విద్యను అందించడానికి నేను చేసే ప్రయత్నాన్ని మీరు యూకేకి పర్మిషన్ ఇచ్చి యూఎస్కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏందో అర్థం కాని పరిస్థితి. ఇకపోతే బీజేపీ నాయకులు మీరు చూసినట్టయితే ముఖ్యంగా అరవింద్ రఘునందన్ రావు గారు ముందే రియాక్ట్ అయ్యారు. ఏమని? సబ్జెక్ట్ తెలియకముందే మేము అసలు ఆపలేదన్నారు ఫస్ట్ వచ్చి. బీజేపీకి సంబంధమే లేదు, ఇక్కడ రాష్ట్రం లేదో పరిశాన్ ఉండే వెనకకు వచ్చిండు, బీజేపీ అసలు అడ్డుకోలేదని చెప్పి మొదటి స్టేట్మెంట్ అరవింద్ది. తర్వాత ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వచ్చి ఎస్ మేమే ఆబ్జెక్ట్ చేసినాము, వీ హావ్ బీన్ గివెన్ క్లియరెన్స్ అన్నాక మళ్ళీ వచ్చి కొత్త కథ అయిపోయింది. అంటే మీ ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడతారు గెలవనికి పోతారా? నేను ఒకటి అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు 13వ సంవత్సరం ప్రధానమంత్రి ఉండి ఇంకా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి లెక్కనే పరిపాలిస్తుంది దేశాన్ని. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకపోతే డెవలప్మెంట్ ఉండదు, విదేశాలకు పోనీకి పర్మిషన్ ఉండవు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి విషయాలన్నీ చెప్తూ ఏమన్నారు, మా ఎంపీలందరూ కూడా డెఫినెట్ గా ప్రధానమంత్రిని ఈ విషయంలో నిలదీయాలి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి మనం మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ 0 అవర్ ఉండదు కాబట్టి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వాళ్ళ లెటరేట్స్ మీదనా లేకపోతే ఈమెయిల్స్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో నరేంద్ర మోడీ గారికి మరి రాష్ట్రంలో జరిగినది అన్యాయం, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు సంబంధించినటువంటి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రికి, మీ ముఖ్యమంత్రికి గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం గ్రామ స్థాయి దాకా ఉంది. దేశ ద్రోహులను కలిసేందుకు సోరోస్ మమ్దాని అనే షెడ్యూల్లో ఉన్నాయి. గతంలో అడ్డుకుంది, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటాం? ఆయన షెడ్యూల్ అనేది కూడా అంత దేశ విద్రోహం కలిసేందుకు వచ్చిన అందుకే అడ్డుకున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు. ఎవరు షెడ్యూల్స్? రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ వాళ్ళు ఇస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరిని కలుస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలను కలిసేటువంటి షెడ్యూల్ ఇచ్చే డేట్ మినిట్ టు మినిట్ షెడ్యూల్. మీరు యుఎస్ షెడ్యూల్ చూడండి, యుఎస్ షెడ్యూల్లో క్లియర్గా ఫస్ట్ బోస్టన్ ఎంఐటి, బోస్టన్లో హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత నెక్స్ట్ న్యూజెర్సీ, న్యూయార్క్లో వర్జీనియా టెక్ యూనివర్సిటీ, ఇంకేదో యూనివర్సిటీ, 2 యూనివర్సిటీలు అది దానితో కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం
తెలంగాణలో ఉన్నటువంటి విద్య, ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్లోబల్ కాంపిటెన్స్ తీసుకుపోవాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ ప్రకారం 8.7 కోట్ల యువకులకు నా విద్య లేదు, నా ట్రైనింగ్ లేదు, అంటే వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేని పరిస్థితిలో ఆల్రెడీ వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎడ్యుకేషన్ ఉండి కూడా కాంపిటెంట్ ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంటే మరి వికసిత్ భారత్ ఎట్లయితుంది? ఇలా మనం గ్లోబల్ కాంపిటెన్స్, గ్లోబల్ సిస్టంలో మనం చదివిన విద్యకు మనకు ఉద్యోగం వస్తలేదు. కొంతమందికి విద్యను అందించే ప్రయత్నమే చేస్తలేము మనం. అట్లా విద్యను అందించకుండా ఉన్నటువంటి యువతనే 8.7 కోట్లు ఉన్నట్టు నీతి ఆయోగ్ చెప్పింది. మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంటే తెలంగాణను మరి ఎంపవర్ చేసుకోవాలి, స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించాలన్న ఒక మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు అడ్డుపడాల్సిన అవసరం ఏముంది? ఎవరిని కలుస్తుండు అనేది రేవంత్ రెడ్డి గారు కదా డిక్లేర్ చేసేది. ఎవరిని కలిసినా కానీ అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ గారు, ఎవరైతే ఇండియన్ అంబాసిడర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్లియరెన్స్ ఎందుకు అప్లై చేస్తారు? క్లియరెన్స్ అప్లై చేసేదే మన షెడ్యూల్ ఇది, మన మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇచ్చి ఆ మినిట్ టు మినిట్ షెడ్యూల్ అక్కడ అంబాసిడర్ గారికి పంపిస్తారు. వాళ్ళు ఫ్లైట్ దిగిన కాంచి ఫ్లైట్ ఎక్కిన దాకా వాళ్ళే ఏమంటుంటారు కదా, దాచుకొని తప్పించుకొని పోయి ఎవరిని పెడతారని కలిసే ప్రయత్నం ఏదైతే ఈ సగం సగం తెలిసినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడారో నిన్నమన్నా, వాళ్ళకి సగం సగం తెలిసినట్టే ఉంది. ఎంపీ గారు, గతంలో యూపీఏ హయాంలో కూడా ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేయడం